ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. మహాపురుషుడు శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ గారు. రచన పూజ్యశ్రీ శ్రీమతి ఎక్కిరాల అలివేలు మంగమ్మ గారు. ముందు మాట: పరమపూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ ఎంతటి వారో వర్ణించడానికి, వివరించడానికి మాటలు చాలవు. అయినప్పటికీ వారి గురించి స్మరించిన కొద్దీ త్రికరణాలు, చిత్తము శుద్ధి అవుతాయి గనుక వారి గురించి మాట్లాడినా వ్రాసినా మన వాక్కు శుద్ధి అవడమే కాక శ్రోతలకు చదువరులకు కూడా పరమపదదాయకం కనుక అట్టి ప్రయత్నం ఉత్తమోత్తమము. ఏ మహామనీషి ఉనికి వలన ఈ విశ్వం పావనమైందో అట్టి మహాపురుషుడే ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మహారాజ్. అంతటి మహనీయుని గూర్చి విస్తారమైన చరిత్ర భగవాన్ శ్రీ భరద్వాజ మహాత్ముల ముద్దుబిడ్డడు, శ్రీ సాయి మాస్టర్ స్మృతులు మొదలైన గ్రంథాల్లో మనకు లభిస్తుంది. అయినప్పటికీ వారి మహిమను, వారి దివ్య చరిత్రను చెప్పడానికి ఎన్ని గ్రంథాలైనా మాటలైనా చాలవు. వారి గురించి ఎంత తెలుసుకున్నా తనివి తీరదు. సద్గురువు, పరాత్పరుడు, అనన్య సామాన్యుడు అయిన పూజ్యశ్రీ భరద్వాజ్ మహారాజ్ గూర్చి, వారి రచనల గూర్చి, వారి బోధల గూర్చి సమాజం యావత్తుకు తెలియవలసిన అవసరం ఉన్నది. యావత్ మానవ సమాజం ఆధ్యాత్మిక శిఖరాలను అందుకోగలగాలంటే ఇవన్నీ విస్తారంగా తెలియక తప్పదు. వీరి రచనలలో ఒక గ్రంథాన్ని చదివినంతనే ఎంతో ఉత్తేజాన్ని పొందిన జన్ సాధకుడు, ప్రచారకుడు అయిన పాల్ రెబ్స్ అన్న మాటలు చరితార్థములు. ఆచార్యుల గూర్చి మీరు మానవజాతికి భగవంతుడిచ్చిన ప్రేమ కానుక అంటారాయన. మాస్టర్ గారిని స్మరించడానికి సాటి మరేదీ కాదు కనుక అందుకు దోహదంగా ఈ గ్రంథం మీ ముందుంచబడుతుంది. అంతేకాక కొత్త వారికి సైతం మాస్టర్ గారిని పరిచయం చేయడానికి ఈ గ్రంథం ఎంతో ఉపకరిస్తుంది. పూజ్య ఆచార్యుల ధర్మపత్ని, మనందరికీ గురుపత్ని, అమ్మ అయిన పూజ్య అలివేలు మంగమ్మ దివ్యహస్తాల నుండి వెలువడిన అమృత బిందువులే ఈ రచనలు, వ్యాసాలు. అన్నాన్ని నమలలేని పసిబాలుల వలె ఆధ్యాత్మిక సూత్రాలను అర్థం చేసుకోలేని మన కోసం ప్రేమతో అమ్మ తినిపించే గోరుముద్దల్లా ఈ వ్యాసాలు ఎంతో సరళంగానూ మధురంగానూ ఉంటాయి. అవి ఆస్వాదించిన మనకు మనోవికాసాన్ని, ఆధ్యాత్మిక ఉన్నతిని, అన్నిటికంటే మించిన ఆచార్యుని స్మరణ సౌఖ్యాన్ని ప్రసాదిస్తాయి. ఈ అత్యుత్తమ గ్రంథానికి ముందు మాటలు వ్రాయగలగడం, నా స్వహస్తాలతో ఈ గ్రంథాన్ని ఆవిష్కరించగలగడం నేను మరువలేని మహద్భాగ్యం. చదువరులందరూ ఈ గ్రంథాన్ని ఆస్వాదించగలగాలని, ఆధ్యాత్మిక శ్రేయస్సును పొందగలగాలని ప్రార్థన. జై సాయి మాస్టర్.